కొత్త సంవత్సరం రోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతితో పాటు తెలంగాణ గవర్నర్ తమిళసై, జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, మంత్రులు జయరాం, నాగార్జున, ఏపీలో కాయుక్త న్యాయమూర్తి లక్ష్మణ్ రెడ్డి, నటుడు సుమన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది భక్తులు ఆలయాల్ని సందర్శిస్తున్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక పెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయం, చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఆలయాల్లో ఉన్నటువంటి సందడిని మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ. ఎస్ విజయచంద్రిక, ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. యాక్చువల్లీ 31st నైట్ ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రతి ఒక్కరూ టెంపుల్స్కి వెళ్ళాలి. ఈరోజు అందరూ దేవుని దర్శనం చేసుకుంటే ఇయర్ మొత్తం కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక మన హైదరాబాద్లో వచ్చేసి మినీ టీటీడీ కానివ్వండి, జూబ్లీహిల్స్ టెంపుల్ కానివ్వండి, అదేవిధంగా ప్రెసెంట్ నేనున్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర కూడా ఫుల్గా క్రౌడ్ ఉన్నారు. యాక్చువల్లీ లైన్లో కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నూతన సంవత్సరం మన తెలుగు వారికి ఉగాది నూతన సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ రోజు క్యాలెండర్లో డేట్ మారుతుంది. సో నెక్స్ట్ ఇయర్ అంటే తర్వాత వచ్చే ఇయర్కి ఇది ఫస్ట్ డే కాబట్టి ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్ళాలి, ఈరోజు దేవుడిని దర్శనం చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఇక ఈరోజు ఉదయం నుంచి మరీ ముఖ్యంగా ఈరోజు మండే అవడంతో అటు శ్రీశైలంకి ఇప్పటికే భక్తులు పోటెత్తారు. ఉదయం 4 గంటల నుంచి కూడా అక్కడ క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక మనకి దగ్గరగా ఉన్నటువంటి కీసర శ్రీ సీతారామలింగేశ్వర ఆలయం కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక ఈరోజు అంటే ఎవ్రీ ఇయర్ కూడా న్యూ ఇయర్ అంటే చాలు హైదరాబాద్లో ఉన్న మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో బంజారాహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి కానివ్వండి, అదేవిధంగా మినీ టీటీడీ కానివ్వండి, ఇక జియాగూడలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఈ టెంపుల్స్ అన్నీ కూడా ముందుగానే చాలా చక్కగా అంతా కూడా అలంకరిస్తారు. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అదేవిధంగా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా వస్తారు, జిల్లాల నుంచి కూడా. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి హైదరాబాద్ వెళ్ళి ఏదైతే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో వాటిని దర్శనం చేసుకొని మిగతా ఏదైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని విజిట్ చేయాలని ఎక్కువగా జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మనం చార్మినార్ దగ్గర ఉన్నాం కదా, ఒకసారి చూడొచ్చు. ఒకవైపు చార్మినార్ని అంటే న్యూ ఇయర్తో ఈరోజు ప్రతి ఒక్కరికి హాలిడే ఉంటుంది కాబట్టి చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళంతా కూడా ఒకవైపు చార్మినార్ని విజిట్ చేస్తున్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకుంటున్నారు. ఇక భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్టేట్లో ఉన్నటువంటి లీడర్స్తో పాటు నేషనల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటే వాళ్ళు ఏది అనుకుంటే అది జరుగుతుందని ప్రతి ఒక్కరికి భావిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎవ్రీ టెంపుల్లో దేవుడు ఎంత ఫేమస్, ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్లో ఆ దేవుడి అమ్మవారి అలంకరణ అంత ఫేమస్. చక్కగా ఎవ్రీడే కూడా ఇక్కడ అలంకరణ ఎంతో వైభవంగా చేస్తారు. నిజంగా అలంకరణ చూడడానికే పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పాలరాతితో ఉన్నటువంటి అమ్మవారికి చక్కగా పట్టు చీరని కట్టి అందంగా ఆభరణాలు అన్ని వేసి కూడా అలంకరిస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే భాగ్యలక్ష్మి అమ్మవారికి కేవలం యూపీ నార్త్ పీపులే వస్తారని ప్రతి ఒక్కరు కూడా భావిస్తుంటారు. కానీ మన తెలుగు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు, క్యూ లైన్ కూడా ఎంత దూరం ఉంది. యాక్చువల్లీ ఈ చార్మినార్ ఉన్నటువంటి 4 వేస్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ మొత్తం కూడా ఆ క్రౌడ్తో నిండిపోయింది. యాక్చువల్లీ బ్యారికేడ్స్ కూడా వేశారు. ఇంకా ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఇక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ బందోబస్తుని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా. మొత్తానికైతే విజయచంద్రిక న్యూ ఇయర్ని పురస్కరించుకొని అంటే నిన్న నైట్ వరకు కూడా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తూ చక్కగా ఈవెంట్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి ఎక్కువగా సెలబ్రేట్ చేశారు. ఈ ఇయర్ మాత్రం ఈవెంట్స్ బయటకు వచ్చే కంటే ప్రతి ఒక్కరు ఇంటిల్లో, అపార్ట్మెంట్స్లో, కమ్యూనిటీస్లోనే ఎక్కువగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా లేచి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ అయితే వచ్చి అందరు కూడా ఆలయాలను విజిట్ చేస్తున్నారు. మొత్తానికైతే
క్యాలెండర్లో డేట్ ఇయర్ మారేటటువంటి మొదటి రోజు నూతన సంవత్సరం రోజు ఆలయాలను దేవుళ్ళను దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తారు. సో మరొకసారి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.